హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024. మరి ఈ ఇండెక్స్ని ఎవరు ఇస్తారు, ఇందులో ఎన్ని మెట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేస్తారు, టాప్ 10 కంట్రీస్ ఏమేమి ఉన్నాయి, అలాగే రీజియన్ వైజ్ గాను ఇన్కమ్ గ్రూప్ వైజ్ గాను కంట్రీస్ ఏమేమి టాప్లో ఉన్నాయి, మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత, అలానే ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఏమేమి ఉన్నాయి రిపోర్ట్లో అన్నటువంటిది మనకి తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరు ఇస్తారు? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ని WIPO. WIPO అంటే ఏంటి? వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ని ప్రతి సంవత్సరం ఇస్తుందన్నమాట. మరి ఇక్కడ మనం గమనిస్తే ఈ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అన్నటువంటిది ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి సంబంధించినటువంటి సర్వీసెస్ కావచ్చు, పాలసీస్ కావచ్చు, కోఆపరేషన్ కావచ్చు, వీటన్నింటినీ అందించేటటువంటి సంస్థ. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సంస్థ ఇది. మొత్తం 193 దేశాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. మరి ఇందులో ఇప్పుడు మనం గమనిస్తే ఇది 17th ఎడిషన్ ఈ రిపోర్ట్ అన్నటువంటిది. ఈసారి సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఫోకస్ చేస్తూ ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ ని తీసుకురావటం జరిగింది. మరి ఇక్కడ గమనిస్తే ఈ సంవత్సరం ఎన్ని దేశాలని పరిగణలోకి తీసుకున్నారు? మొత్తం 133 ఎకానమీని ఈసారి పరిగణలోకి తీసుకోవటం జరిగింది. ఈ 133 దేశాల్లోనూ ఇన్నోవేషన్ అన్నటువంటిది ఎలా ఉంది అనేసి క్యాలిక్యులేట్ చేశారనమాట. మరి ఇక్కడ చూడండి, ఇప్పుడు రీజియన్ వైజ్ గా టాప్ 3 ఎకానమీస్ ఏమేమి ఉన్నాయి అని చూసినప్పుడు లాటిన్ అమెరికా అలాగే కరీబియన్ కి సంబంధించి అయితే మొదటి స్థానంలో బ్రెజిల్ ఉంది. అలానే నార్థన్ అమెరికాకి సంబంధించి USA మొదటి స్థానంలో ఉంది. అలాగే సబ్ సహారన్ ఆఫ్రికాకి సంబంధించి సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది. యూరప్ కి సంబంధించి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. అలానే నార్థన్ ఆఫ్రికా మరియు వెస్టర్న్ ఏషియాకి సంబంధించి ఇజ్రాయెల్ మొదటి స్థానంలో ఉంది. అలా కాకుండా సెంట్రల్ మరియు సదర్న్ ఏషియాకి సంబంధించి ఇండియా మొదటి స్థానంలో ఉంది. అట్లానే సౌత్ ఈస్ట్ ఏషియా మరియు ఓషియానియాకి సంబంధించి సింగపూర్ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. మరి ఇది దేన్ని బేస్ చేసుకొని అంటే రీజియన్ని బేస్ చేసుకొని, రీజియన్ వైజ్గా అనమాట. అలా కాకుండా ఇన్కమ్ గ్రూప్గా మనం క్యాలిక్యులేట్ చేసామనుకోండి, అప్పుడు హై ఇన్కమ్ ఎకానమీస్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది అంటే స్విట్జర్లాండ్. అదే అప్పర్ మిడిల్ ఇన్కమ్కి సంబంధించి అయితే చైనా మొదటి స్థానంలో ఉంది. లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లోకి వచ్చేసరికి ఇండియా మొదటి స్థానంలో ఉంది. లో ఇన్కమ్ కంట్రీస్లో రవాండా అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. మరి ఇక్కడ స్టార్ గుర్తు ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏంటి అంటే టాప్ 3లోకి ఫస్ట్ టైం ఎంటర్ అయినటువంటి కంట్రీస్ అనమాట. సో వాటికి ఇలా స్టార్ మార్క్ ఇప్పుడు ఇచ్చారు. మరి ఇక్కడ చూడండి, ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 ర్యాంకింగ్స్లో ఏ ఏ దేశాలు ఏ ఏ ర్యాంకుల్లో ఉన్నాయి అన్నట్టుగా. మరి ఇందులో టాప్ 10లో ఏమేమి ఉన్నాయి అన్నప్పుడు మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. దాని తర్వాత రెండవ స్థానంలో స్వీడన్ ఉంది. స్విట్జర్లాండ్ మనం చూస్తే 14th కాన్సిక్యూటివ్ ఇయర్ మొదటి స్థానంలో ఉందన్నమాట. తర్వాత స్వీడన్, తర్వాత USA, ఆ తర్వాత సింగపూర్, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, ఆ తర్వాత రిపబ్లిక్ ఆఫ్ కొరియా అంటే ఏంటి సౌత్ కొరియా అన్నటువంటిది 6వ స్థానంలో ఉంది. ఫిన్లాండ్ ఏమో 7వ స్థానంలో, నెదర్లాండ్స్ వచ్చేసరికి 8వ స్థానంలో, జర్మనీ 9వ స్థానం, డెన్మార్క్ అన్నటువంటిది 10వ స్థానంలో ఉంది. మరి మన ఇండియా ఈ సూచీలో ఎన్నవ స్థానంలో ఉంది? 39వ స్థానంలో ఉంది. చూడండి, 39వ స్థానంలో మన భారతదేశం ఉంది. మన భారతదేశం కన్నా ఇంకా ముందు స్థానాల్లో హంగేరీ, తుర్కియే ఈ దేశాలు కూడా ఉన్నాయి, గమనించాలి. మరి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అన్నటువంటిది ఎన్ని మెట్రిక్స్ని తీసుకుంటుంది అన్నప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్గా 4 మెట్రిక్స్ని క్యాలిక్యులేట్ చేయటం జరుగుతుంది. సో ఏంటి ఆ 4 మెట్రిక్స్? ఒకటి వచ్చేసరికి సైన్స్ మరియు ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటిది ఒక కంట్రీలో ఎలా ఉంది, అలాగే టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అన్నటువంటిది ఒక కంట్రీకి సంబంధించి ఎలా జరుగుతుంది, అలానే టెక్నాలజీ అడాప్షన్ అన్నటువంటిది ఎలా ఉంది, అలాగే సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ అన్నటువంటిది వాటి యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఇన్నోవేషన్ మీద ఎలా పడుతోంది అన్నటువంటిది. ఈ 4 మెట్రిక్స్ని మెయిన్గా దీంట్లో క్యాలిక్యులేట్ చేస్తారు. మరి ఇక్కడ చూడండి, గ్లోబల్ ఇన్నోవేషన్ ట్రాకర్ డాష్బోర్డ్కి సంబంధించి సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్ ఒకటి, టెక్నాలజికల్ ప్రోగ్రెస్, టెక్నాలజీ అడాప్షన్, సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్, ఈ 4ని కన్సిడర్ చేస్తాం. మరి అందులో సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఒక కంట్రీలో సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఎలా అవుతున్నాయి, ఎన్ని అవుతూ ఉన్నాయి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎంత వేగంగా జరుగుతోంది, బాగా జరుగుతోందా లేదా, వెంచర్ క్యాపిటల్ అన్నటువంటిది అక్కడికి వస్తోందా లేదా,
అట్లానే ఇంటర్నేషనల్ పేటెంట్ ఫైలింగ్స్ అన్నటువంటివి ఒక కంట్రీకి సంబంధించి ఎన్ని జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాటి అన్నింటినీ మనం సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్ కింద క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. మరి రెండవది ఏంటి? టెక్నాలజికల్ ప్రోగ్రెస్. అంటే ఒక దేశంలో టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చూస్తున్నప్పుడు అందులో కంప్యూటింగ్ పవర్ ఎలా ఉంది, అట్లానే గ్రీన్ సూపర్ కంప్యూటింగ్ అంటాం, అంటే క్లైమేట్ ప్రిడిక్షన్ ఎలా ఉంది, డ్రగ్ డిస్కవరీ ఎలా ఉంది, ఇలాంటి వాటి అన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. అలానే కాస్ట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఒక కంట్రీలో ఎలా ఉంది అన్నటువంటిది చూస్తారు. అలానే ఎలక్ట్రిక్ బ్యాటరీ ప్రైస్ అన్నటువంటిది ఒక కంట్రీలో ఎలా ఉంది, అట్లానే జీనోమ్ సీక్వెన్సింగ్ యొక్క కాస్ట్ అన్నటువంటిది ఒక కంట్రీలో ఎలా ఉంది అన్నటువంటిది చూస్తాము. అలానే డ్రగ్ అప్రూవల్స్ అన్నటువంటివి ఎంత వేగంగా అందుతూ ఉన్నాయి, ఎంత నీట్గా క్లీన్గా అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి డ్రగ్ అప్రూవల్స్ ఇస్తూ ఉన్నారు. సో వీటిని పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ అడాప్షన్. అంటే ఒక దేశం టెక్నాలజీని ఎంత వేగంగా అడాప్ట్ చేసుకోగలుగుతోంది వివిధ రంగాలకి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ శానిటేషన్ ఉంటుందా లేదా, ఎంత వేగంగా అవుతోంది. అలానే కనెక్టివిటీ అన్నటువంటిది ఎలా ఉంది. అలాగే రోబోట్స్ మరియు ఆటోమైజేషన్ అన్నటువంటిది ఎంత ఫాస్ట్గా జరుగుతోంది. అలానే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నటువంటివి ఎంత ముందుకు వెళ్తూ ఉన్నాయి, ఒక కంట్రీ ఎంత ప్రోత్సహిస్తోంది. అలానే క్యాన్సర్ రేడియోథెరపీ అన్నటువంటిది ఆ కంట్రీలో ఎంత ముందుకు వెళ్తోంది. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటాం. మరి 4వ మెట్రిక్ ఏంటి? సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ అన్నటువంటిది. అంటే లేబర్ ప్రొడక్టివిటీ అక్కడ ఎలా ఉంది, పావర్టీ అన్నటువంటిది ఎంత తగ్గుతోంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నటువంటిది ఎలా ఉంది, గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు తగ్గించడానికి. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ ఇన్నోవేషన్ ఇండెక్స్ని ఇవ్వటం జరుగుతుంది. మరి మన దేశాలకి సంబంధించి మొత్తం చూసుకుంటే క్రాస్ బార్డర్ రీజియన్లో ఎస్ఎన్టీ క్లస్టర్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్కి సంబంధించి రీజియన్ వైజ్గా కనుక చూసుకుంటే అందులో మన ఇండియా నుంచి ఒకే ఒక్క ప్లేస్ ఉంది. అది ఏంటి? బెంగళూరు. బెంగళూరు 56వ స్థానంలో ఉందన్నమాట, టాప్ 100లో. సో ఇదొకటి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏమన్నాము, ఈ ఇండెక్స్ ఏదైతే ఉందో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఎవరు ఇస్తారనుకున్నాం? WIPO ఇస్తుంది అనేసి అనుకున్నాం. మరి ఇందులో మన భారతదేశ ర్యాంక్ ఎంత అని అనుకున్నాం? ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అనుకున్నాం? మొత్తం 133 ఎకానమీస్కి గాను ఇప్పుడు మన ర్యాంక్ 39, అంతేనా? మరి 2023లో మొత్తం 132 ఎకానమీస్కి గాను మనం 40వ స్థానంలో ఉన్నామన్నమాట. మరి ఇంకొకటి గుర్తుంచుకోవాలి, 2015వ సంవత్సరంలో 2015లో ఇదే ఇండెక్స్లో మన భారతదేశ ర్యాంక్ వచ్చేసరికి 81వ ర్యాంకు. అక్కడ నుంచి మనం ఇప్పుడు 39వ ర్యాంకుకి వచ్చాం. సో సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. మనం గమనిస్తే సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నటువంటి ఈ దేశాల్లో మన భారతదేశం గత 14 సంవత్సరాలుగా ఆ లిస్ట్లో ఉంటూనే వస్తుంది. సో మన భారతదేశంలో ఇన్నోవేషన్ అన్నటువంటిది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతోంది అనేసి దాని అర్థం. ఇది మాత్రమే కాకుండా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, అదేంటి అంటే WIPO అన్నటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్ అన్నటువంటిది ఇచ్చిందనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్ అని చెప్పేసి. మరి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్లో మన భారతదేశం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో 4వ స్థానంలో నిలిచింది, 4th స్పాట్లో నిలిచింది. అంతేకాదు ఇందాకేమని చూసాం, లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్లో, లో మిడిల్ ఇన్కమ్ ఎకానమీ, లో మిడిల్ ఇన్కమ్ ఎకానమీస్ గ్రూప్లో మన భారతదేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇందాకే మనం చూసాం కదా రిపోర్ట్ చూస్తున్నప్పుడు. అట్లానే ఇంకొకటి ఏం చూసాం, సెంట్రల్ మరియు సౌత్ ఏషియన్ రీజియన్లోకి సంబంధించి, సౌత్ ఏషియన్ రీజియన్కి సంబంధించి ఈ ఇండెక్స్లో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? ఫస్ట్ ర్యాంక్. సో అక్కడ కూడా మనం మొదటి స్థానంలో ఉన్నాం. ఇది మాత్రమే కాకుండా ఇండియా యొక్క యూనికార్న్ కంపెనీస్ అంటే ఏంటి? వాటి యొక్క వాల్యూ అన్నటువంటిది $1 బిలియన్ కన్నా ఎక్కువగా ఉండాలి. అలా యూనికార్న్ కంపెనీస్ ఎక్కువగా ఉన్నటువంటి వాటిలో మన భారతదేశం 8వ స్థానంలో ఉంది గ్లోబల్గా. సో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఇండెక్స్కి సంబంధించి చూసినప్పుడు దాన్ని ఎవరు ఇస్తారు, ఏమేం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు, టాప్ 5 ఎకానమీస్ ఏంటి అట్లీస్ట్, అలాగే మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది, మన భారతదేశంలో ఈ ఏవైతే ఇండెక్సెస్ ఉంటాయో వాటిలో మన భారతదేశం ఎంత ఇంప్రూవ్మెంట్ చూపిస్తోంది, అలాగే మిగతా ర్యాంకింగ్స్లో కూడా మన భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది అన్నటువంటిది మనం చూస్తాం. సో ఇవాళ అయితే మన భారతదేశం 39వ స్థానంలో ఉంది. ఎన్ని దేశాలకు గాను? 133 దేశాలకు గాను. మరి టాప్ 3 దేశాలేంటి? స్విట్జర్లాండ్,
స్వీడన్, అలాగే యుఎస్ఏ, ఈ 3 అన్నమాట. ఇది ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.